ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೀವು ಯಾರು ಅಂತ ಗೊತ್ತಾ? క్రీస్తులో మీరు ఎవరు అనేది మీకు తెలుసా? ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మీకు తెలియదు. ಆದ್ರೆ ಸೈತಾನನಿಗೆ ನೀವು ಯಾರು ಅಂತ ಗೊತ್ತು. అయితే సైతానుడుకు మీరు ఎవరు అనేది తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ಗಿಡಗಳು ಹಾಕಿದಿರಲ್ಲ, మీరు చెట్లు వేసుకొని ఉన్నారు కదా ఇంట్లో, ఆ ಗಿಡಗಳಿಗೆ ಗೊತ್ತು ఆ చెట్లకు తెలుసు ನೀವು ಯಾರು ಅಂತ. మీరు ఎవరు అనేది. అమ్మాయి ಸಮುದ್ರಕ್ಕೆ ಗೊತ್ತು ನೀವು ಯಾರು ಅಂತ. సముద్రానికి తెలుసు మీరు ఎవరు అనేది. ನದಿಗೆ ಗೊತ್ತು ನೀವು ಯಾರು ಅಂತ. నదులకు కూడా తెలుసు మీరు ఎవరు ಈ అనేది. ಭೂಮಿಗೆ ಗೊತ್ತು ನೀವು ಯಾರು ಅಂತ. ఈ భూమికి కూడా తెలుసు నువ్వు ఎవరు ಸಕಲ అనేది. ಸೃಷ್ಟಿಗೆ ಗೊತ್ತು ನೀವು ಯಾರು ಅಂತ. సృష్టి మొత్తానికి తెలుసు నువ్వు ఎవరు అనేది. ಆದ್ರೆ ಒರಿಜಿನಲ್ ಆದಂತ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನೀವ್ ಯಾರು. ఒరిజినల్ అయినా నువ్వు ఎవరు అనేది నీకే తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒరిజినల్ సృష్టి ನೀನೆ. ఒరిజినల్ సృష్టి నువ్వే. ದೇವರ ಹಾಗೆ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟಿರೋದು ನೀನು. దేవుని వలె సృష్టింపబడినది నువ్వు. ಈಗ ಒಂದು ಬಟ್ಟೆ ಅಂಗಡಿಗೆ ಹೋಗ್ತೀರಾ. ఇప్పుడు ఒక డ్రెస్ అంగడికి మనం వెళ్తాము. ಹೋದ್ರೆ వెళ్లితే ನೀವ್ ಹೇಳ್ತೀರಾ, మీరు అంటారు ಈ ಬಟ್ಟೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ, ఈ బట్టలు ఎంత బాగున్నాయి, ಈ ಬಟ್ಟೆನ ఈ బట్టలను ನನ್ನ ಮಗಳು ಹಾಕೊಂಡ್ರೆ నా కుమార్తె వేసుకుంటే ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾಳೆ, ఎంత బాగా కనిపిస్తుంది, ఇది ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ అಲ್ವಾ, ఇది నాకు బాగా కనిపిస్తుంది కదా ಅಂತ ಅಲ್ಲೇ ಹಾಕಿ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. అని అక్కడే వేసుకొని చూస్తారు. ಆದ್ರೆ ಯಾವತ್ತಾದ್ರೂ అయితే ఏ రోజైనా ನೀವು ಯೋಚನೆ ಮಾಡಿದೀರಾ, యోచించారా, ಮನುಷ್ಯ ತಯಾರಿಸಿದ ಬಟ್ಟೆನೆ మనుషులు తయారు చేసిన వస్త్రములే ಎಷ್ಟು సూపర్ ಆಗಿದೆ అంత ಅಂತಂದ್ರೆ సూపర్ గా ఉంది అని అంటే ದೇವರು ಸೃಷ್ಟಿಸಿದಂತ దేవుడు సృష్టించినటువంటి ಸೃಷ್ಟಿಯಾದಂತ ನೀವು సృష్టి అయినటువంటి మీరు ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿರ್ಬೇಕು. మీరు ఎంత బ్యూటిఫుల్ గా మీరు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುವಂತವರು క్రీస్తులో ఉండబడిన వాళ్ళు ನೀವ್ ಹೇಳ್ತಾ ಇರ್ಬೇಕು, మీరు అంటూ ఉండాలి, నేను ಇವತ್ತು ಹಾಕಿರೋ ಬಟ್ಟೆಗಿಂತ ఈ రోజు వేసుకున్న బట్టల కన్నా ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿದ್ದೇನೆ. బ్యూటిఫుల్ గా నేను ఉన్నాను.